సినిమా హాళ్లు తొందరలో మూతపడిపోతాయా? సినిమా వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న మనోరంజక సామాజిక విప్లవం. సామాన్యుడికి అందుబాటులో ఉండే ఏకైక వినోదం సినిమా. అలాంటి సినిమాకు ఈ రోజుల్లో కష్టకాలం వచ్చింది అని గగ్గోలు పెడుతున్నారు కొందరు. లేదు, సినిమాకి ఏం కాదు, దాని జోలికొస్తే ఖబర్దార్ అని అంటున్నారు మరికొందరు. రండి మరి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ టాపిక్పై లుక్కేద్దాం. మనిషి తన ఆది మానవ దశ నుండి నేటి ఆధునిక లోకం వరకు తనని తాను ఎలా ఎంటర్టైన్ చేసుకోవాలో అన్న విషయం మీద ఎన్నో రకాల పరిశోధనలు చేసి రకరకాలుగా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలా మనిషికి ముందు ఆటలు పాటలు, రంగస్థలం, సినిమా ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా మనోరంజక కార్యక్రమాల్ని ఆస్వాదిస్తూ స్వాంతన పొందుతూ ఉన్నాడు. ముందు కేవలం వినోదం కోసం మాత్రమే మొదలైన ఈ సంస్కృతి మనిషికి బాగా నచ్చడంతో క్రమంగా అది మనిషి భావోద్వేగాలైన ప్రేమ, ఆప్యాయత, కుటుంబ విలువలు, ఆర్థిక అంశాలు ఇలా రకరకాలుగా మనిషి జీవితంలో మమేకమై ఉన్న ఎన్నో అంశాల చుట్టూ తిరగడం ప్రారంభించింది. అలా సినిమా అనేది అన్ని రకాల మాధ్యమాల కన్నా ఎక్కువగా మనిషి జీవితంలో మమేకమైపోయింది అని చెప్పుకొస్తారు ఎందరో ప్రముఖులు. మనకి స్వాతంత్రం లభించాలి అనంటే సినిమా కన్నా ముందు ఎన్నో రకాల అంశాలు మన జీవనంలో లేవా? పిచ్చాపాటి మాట్లాడుకోవడం మొదలుకొని ఆరు బయట హాయిగా ఆడుకోవడం వరకు ఎన్ని రకాల వ్యాపకాలు, వినోదాలు, ఆటలు, పాటలు మన జీవితంలో ఉన్నాయి అని మనం కొట్టి పారేసినా కూడా సినిమా స్థానం సినిమాదే అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. సినిమా అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది మన జీవితాల్లో అని అనేవారు లేకపోలేదు. మరి అలాంటి సినిమా ఈ రోజున ఒక కంటెంట్ ప్యాకేజ్ అయిపోయింది. బండిల్ ఎంటర్టైన్మెంట్ అన్న మార్కెటింగ్ సూత్రంతో ఒకనాడు శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు చేసుకున్న సినిమా కాస్త ఈ రోజుల్లో కనుమరుగైపోయే స్థాయికి వచ్చేసింది. అందుకారణం నాసిరకం సినిమాలా, లేదా పెరిగిపోతున్న ధరలా, లేదా మితిమీరిన విదేశీ పెట్టుబడి సూత్రాలా అని ఎందరో సినీ పెద్దలు తలలు పట్టు కూర్చున్న సందర్భాలు బోలెడు దర్శనమిస్తున్నాయి నేటి రోజుల్లో. సగటు మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబాన్ని సినిమాకు తీసుకువెడితే రమారమి 1000 రూపాయలు చదివించుకోవాల్సిన రోజులు కావటం వల్ల మేము సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకుని అదే 1000 రూపాయల్లో ఇంట్లో ఆనందం పొందుతున్నాం, ఇది భలే బాగుందే చౌకబేరం అని జబ్బలు చరుచుకుంటున్న తరుణంలో ఏసీ హాళ్లు, డాల్బీ అట్మాస్ సిస్టంలు, 2K4 ప్రొజెక్షన్ సిస్టంలు అమర్చుకున్న థియేటర్ యాజమాన్యం కోట్లు పోగొట్టుకుంటున్నారు అనేది జగమెరిగిన సత్యం. అటు సామాన్యుణ్ణి తప్పుపట్టలేం, ఇటు థియేటర్ యాజమాన్యాన్ని నిలదీయలేం. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి అన్న వ్యాపార సూత్రాన్ని తనలో మిళితం చేసుకున్న సినిమా ఆనాటి వెండి తెర అంటే సినిమా స్క్రీన్ నుండి బుల్లి తెర అంటే నేటి టీవీ వరకు దిగి నేటి బుజ్జి తెర అంటే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ వరకు వచ్చి ఎంటర్టైన్మెంట్ అయితే అందిస్తోంది. కానీ వ్యాపార లావాదేవీలను, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ల నడ్డి మాత్రం విరుస్తోంది అనేది కామన్ పబ్లిక్ టాక్. పరిస్థితి ఎంతవరకు వచ్చింది అనంటే రానున్న రోజుల్లో సినిమా థియేటర్లు మూసుకుపోతాయా, ఇక సినిమాలు స్మార్ట్ ఫోన్లలోనే రిలీజ్ అయిపోతాయా అనే ప్రశ్న కొందరికి ముచ్చమటలు తెప్పిస్తుంటే మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించేలా చేస్తోంది. సినిమా వర్గం వారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ప్రీ ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు సినిమా అనేది ఒక తపస్సులా మేము చేస్తాం. నిర్మాతలకు ఒక్కోసారి చిల్లిగవ్వ మిగలకపోయినా కేవలం 1% లాభం వచ్చే వ్యాపారం అని తెలిసినా కూడా ఇళ్లను, నగలను అమ్మి సినిమాలు తీస్తున్నామంటే అది సినిమా మీద ఉండే ప్యాషన్ అని, కళ మీద మాకున్న అభిమానం అని వారు వాపోతూ ఉంటారు. ఇక డిస్ట్రిబ్యూటర్ల సంగతి తీసుకున్నట్లయితే మరీ దారుణం. సంవత్సరం అంతా పెట్టిన పెట్టుబడి ఒక్క సినిమాతో వచ్చింది అని సంతోషపడే లోపే రాబో రోజుల్లో ఏ సినిమా వల్ల మళ్ళీ అప్పుల పాలవుతామో, ఉన్నదంతా ఎక్కడ ఊడ్చుకుపోతుందో అనే నిశ్శబ్ద యుద్ధంతో సతమతమైపోతూ ఉంటారు. ఇలా ఎవరికి వారు వారి వాదనను వినిపిస్తుండగా సినిమాలు మాత్రం శుక్ర శనివారాల్లో కుప్పల తెప్పలుగా వచ్చి వెళ్ళిపోతున్నాయి. వడగాలి వర్షంలో మంచు తొనకల్లా కొన్ని చేతిలో నిలిచుంటే మరికొన్ని మాత్రం ఎప్పుడు కారిపోయాయో, అసలు ఎటు పోయాయో కూడా తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాయి అనేది నిప్పులాంటి నిజం. మనం ఒప్పుకు తీరాలి. మరి ఇంత గగ్గోలు పెట్టాలా? అంత కష్టపడి సినిమాలు తీయడం ఎందుకు? వేరే ఐడియాలు తట్టవా అని అంటారా? మాకు ఇదే వచ్చు అని మొండిగా సమాధానం ఇచ్చేవారు లేకపోలేదు. సరే, ఇంతకీ దీనికి పరిష్కారం ఏంటి అని అంటే మాత్రం కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు పెద్దలు.
ముందుగా సినిమా అంటే బ్లాక్ మనీతో నడిచే ఒక అండర్ వరల్డ్ బిజినెస్ అనే మచ్చ సంపూర్తిగా తుడుచుకుపోవాలి. ప్రభుత్వం వారు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుని బ్లాక్ అనే పదం సినిమా ఇండస్ట్రీలో లేకుండా చేస్తేనే సినిమా బ్రతకడం సాధ్యం అని అంటారు తలలు పండిపోయిన దర్శక నిర్మాతలు. కొత్త వారికి ప్రోత్సాహం ఇస్తున్న ఈ తరుణంలో ఆ ప్రోత్సాహకాలు ఎంతవరకు అసలు నిజంగా అమల్లో ఉంటున్నాయి అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సినిమా అనేది చాలా చాలా పవర్ఫుల్ మాస్ మీడియా. జనాలను కంటతడి పెట్టించాలన్నా, వారితో ఈలలు గోలలు చేయించాలన్నా, వారిలో పరివర్తన తెప్పించాలి అన్నా, లేదా వారిని చైతన్యవంతుల్ని చేయాలి అన్నా కూడా సినిమా చాలా చాలా అవసరం. సినిమా మోజులో పడి ఎన్నో రకాల జానపదాలు కనుమరుగయ్యాయి. రంగస్థలం కూడా కనుమరుగైపోయింది. పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో సినిమా హాలు కూడా మాయం కావడం ఖాయమనేది కొందరి ఆవేదన. సినిమా ఈజ్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ అని చెప్పిన అకీరా కురోసావా మాటల్ని నిజం చేస్తూ రానున్న సైబర్ పాలిత రోజుల్లో సినిమాను బ్రతికించుకోవటం మనందరి కర్తవ్యం అనేది మెజారిటీ ప్రజలు చెప్పే విషయం. కల్చరల్ ఎక్స్చేంజ్ మరియు నాలెడ్జ్ ఎంపవర్మెంట్ అంటే కళ ద్వారా జ్ఞానాన్ని ఇంకా సంస్కృతులు ప్రపంచవ్యాప్తంగా మార్చుకోబడతాయని, దానిలో సినిమాకి సింహభాగం ఉంది అని మనకి గుర్తు చేస్తాయి ఎన్నో కళాఖండాలు. ప్రజలు తలుచుకుంటే ఇది ఎంత పని? పైరసీ భూతాన్ని తరిమికొట్టి సినిమాని కాపాడాలి అంటే అది దేవుళ్ళ తరం కూడా కాదు, జనాల వల్లనే అది సాధ్యపడుతుంది. అప్పటి వరకు సినిమా ఇలా అగమ్య గోచరంగా తడబడుతూనే ఉంటుంది. రానున్న రోజుల్లో ఏం జరగబోతోందో వేచి చూడాలి. మరి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.